కురుక్షేత్ర సంగ్రామంలో 100 మంది కొడుకులను కోల్పోయిన గాంధారి అందుకు కారణమైన శ్రీకృష్ణుని మీద ఆగ్రహంతో శపిస్తుంది. శ్రీకృష్ణుని కళ్ళ ముందే తన యాదవ సామ్రాజ్యం నశిస్తుందని గాంధారి శపిస్తుంది. అలాగే శ్రీకృష్ణుని ముందే యాదవులు ఒకరినొకరు చంపుకోవడం, ద్వారకను సముద్రం మింగేయడం జరిగింది. కురువంశ వినాశనానికి కృష్ణుడి పాత్ర ఎంత ఉందో మరొకరు కూడా అంతే పాత్ర పోషించాడు. అతనే శకుని. శకుని గాంధార రాజు అయిన సుబల 100 మంది పుత్రులలో చివరివాడు. గాంధారికి సోదరుడు మరియు అత్యంత తెలివిగలవాడు. ధృతరాష్ట్రుడు యవ్వనంలోకి వచ్చాక భీష్ముడు అతనికి వివాహం చేయాలని భావిస్తాడు. తగిన రాకుమారి కోసం వెతుకుతుండగా సద్గుణ రాశి అయిన గాంధారి గురించి తెలుసుకుంటాడు. ధృతరాష్ట్రుడిని గాంధారితో వివాహం చేయాలనే తన అభిప్రాయాన్ని సుబలుడికి తెలియపరుస్తాడు. సుబలకు గుడ్డివాడైన ధృతరాష్ట్రుడికిచ్చి గాంధారిని వివాహం చేయడం ఇష్టం లేనప్పటికీ తిరస్కరిస్తే భీష్ముడు గాంధారం మీద దాడి చేస్తాడనే భయంతో వివాహానికి అంగీకరిస్తాడు. వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక గాంధారికి ఒక జాతక దోషం ఉందని, దాని ప్రకారం గాంధారిని వివాహం చేసుకున్న వరుడు మరణిస్తాడని భీష్ముడికి తెలుస్తుంది. దాంతో గాంధారికి ముందు మేకతో వివాహం చేసి దానిని సంహరించి తర్వాత ధృతరాష్ట్రునితో వివాహం చేస్తారు. కానీ ముందే జాతక దోషం గురించి చెప్పకపోవడంతో ఆగ్రహించిన భీష్ముడు సుబలుడిని అతని కుమారులను హస్తినాపురానికి పిలిపించి చెరసాలలో వేయిస్తాడు. వారికి రోజుకు 1 మెతుకు మాత్రమే ఆహారంగా ఇవ్వాలని సైనికులను ఆదేశిస్తాడు. వారందరూ అన్ని మెతుకులను ముద్ద చేసి దానిని శకునికి ఆహారంగా తినిపిస్తారు. ఆహారం లేకపోవడంతో ఒక్కొక్కరుగా శకుని ముందే తండ్రి, సోదరులు మరణిస్తూ ఎలాగైనా కురువంశం నాశనం చేసి ప్రతీకారం తీర్చుకోవాలని చెప్తారు. చెరసాల నుండి బయటకు వచ్చిన శకుని శత్రుత్వంతో కురువంశం నాశనం చేయలేనని గ్రహించి దుర్యోధనుడి పక్కనే ఉండి పాండవులతో వైరం ఏర్పడే విధంగా ప్రోత్సహిస్తాడు. రాజ్యంలో పాండవులకు భాగం ఇవ్వకపోగా ద్రౌపది వస్త్రాపహరణం చేసే విధంగా దుర్యోధనుడిని ప్రోత్సహించి కురుక్షేత్ర యుద్ధానికి బాటలు వేస్తాడు. యుద్ధంలో భీష్ముడు, కౌరవులు ఒక్కొక్కరు మరణిస్తుంటే ఆనందిస్తాడు. కురుక్షేత్ర యుద్ధం 18వ రోజున శకుని సహదేవునికి ఎదురుపడతాడు. తన ప్రతీకారం గురించి సహదేవుడికి వివరిస్తాడు. సహదేవుడు శకుని ప్రతీకారం గురించి తెలుసుకుని ఇక గాంధారకు వెళ్లి రాజ్యం పాలించుకోమని చెప్తాడు. కానీ శకుని తాను చేసిన అపరాధాలకు శిక్ష మరణమే అని చెప్పి సహదేవుని మీద కత్తితో దాడి చేస్తాడు. ఇక సహదేవుడు కూడా కత్తి దూసి శకునిని సంహరిస్తాడు. అలా శకుని కథ ముగుస్తుంది. కానీ శకుని కూడా కురువంశ నాశనానికి కారణమని గ్రహించిన గాంధారి శకుని మరణించడంతో గాంధార రాజ్యం ఎప్పటికీ ప్రశాంతంగా ఉండదని, అక్కడ ప్రజలు శాంతితో జీవించలేరని శపిస్తుంది. అప్పటి గాంధార దేశమే ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లోని అధిక భాగం. పాకిస్తాన్లోని పంజాబ్, పెషావర్ ప్రాంతాలు ఆఫ్ఘనిస్తాన్ను మహాభారత కాలంలో గాంధారగా పిలిచేవారు. మహాభారత యుద్ధం తర్వాత ఆ ప్రాంతాన్ని శకుని వారసులు పాలించారు. గాంధారులు మొదట శివుడిని ఆరాధించేవారు. తర్వాత బౌద్ధం, ఆ తర్వాత ఇస్లాం మతం విస్తరించాయి. అలెగ్జాండర్, మౌర్యులు, మంగోలులు, గజనీ మహమ్మద్, మొఘలులు, బ్రిటిష్ కాలంలో ఈ ప్రాంతంలో యుద్ధాలతో రక్తం ఏరులై పారింది. తర్వాత రష్యా, అమెరికా ఆఫ్ఘనిస్తాన్ మీద సైనిక చర్యలు చేపట్టడంతో అక్కడి ప్రజలు దీర్ఘకాలం పాటు అశాంతితో జీవించారు. ఇప్పుడు తాలిబాన్ తీవ్రవాద సంస్థ ఆఫ్ఘనిస్తాన్లో అధికారం చేపట్టడంతో నిత్యం అంతర్యుద్ధం జరుగుతుంది. మరోవైపు పాకిస్తాన్ జిహాదీలకు, తీవ్రవాదులకు స్వర్గధామంగా మారింది. పాకిస్తాన్ తీవ్రవాదులను తయారు చేసే ఫ్యాక్టరీగా మారి విదేశాలకు ఎగుమతి చేస్తుంది. ఆ తీవ్రవాద సంస్థలు ఒకరి మీద ఒకరు ఆధిపత్యం కోసం పోటీ పడుతూ పాకిస్తాన్ను కూడా రావణకాష్టంగా మార్చాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లు ఈ విధంగా నిత్యం అశాంతితో ఉండడానికి కారణం గాంధారి శాపమే అని నా అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. జై హింద్.